ఒకవేళ దేవుడు నాకు అవకాశం ఇస్తే నేను తప్పకుండా ఆయన ఆరాధిస్తాను అని అనుకోవాలి తప్ప ఎక్కడా కూడా నేనే కనబడాలి, నేనే హైలైట్ అవ్వాలి అనే నేచర్ నీకుందంటే నువ్వు నమ్ముకున్నది ఎవరినో, యేసు ప్రభువుని కాదు. నువ్వెవరినో వెంబడేస్తున్నావు కానీ యేసు ప్రభువుని కాదు. తగ్గింపు ఉండాలండి. ఎన్నిసార్లు మనం ఈ వాక్యం ఏంటంటే, ఎన్నిసార్లు క్రిస్మస్లో మనం ఈ పాఠం నేర్చుకోకుండా క్రిస్మస్ పండుగను జరుపుకుంటే ప్రయోజనం ఏముంది? ఈ పాఠం నేర్చుకోవద్దా? ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వజ్ఞాని, ఆయన సమస్తం ఎరిగినవాడు. నాకు చింతే లేదు, నాకు బాధే లేదు, నేను దేని బట్టి కృంగిపోకూడదు అనే ఆ డైమెన్షన్లో క్రిస్మస్లో మనం ఆనందించాలి. అట్ ద సేమ్ టైము ఎక్కడా కూడా హెచ్చులకు పోకుండా, దేనికి పోకుండా, హెచ్చులకు పోకుండా మనమే ఏం చేద్దాం? తగ్గించుకుందాం. అదవుతుంది. ఈ క్రిస్మస్ టైంలో కూడా కొత్త బట్టలు వేసుకున్నారు కానీ చాలామంది కక్షలతోనే ఉన్నారు. చెప్పండి, దేంతో ఉన్నారు? గర్వాలతోనే ఉన్నారు. ఈ క్రిస్మస్ మందిరానికి వస్తారా? అమ్మా బాగుందమ్మా నీ డ్రెస్ అంటే ఆ అమ్మాయి కొంచెం కూడా రెస్పాండ్ అవ్వకుండా వెళ్ళిపోతుంది. నీ శారీ బాగుందమ్మా ఏదో పలకరించాలని మాట్లాడుతుంటే మాట్లాడతలే. ఏ సందర్భంలో పిలిపిలికి రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడో, తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడో, సిలువ మరణం పొందినంతగా ఆయన తగ్గించుకున్నాడో అనే మాట పౌలు గారు ఏ సందర్భంలో చెప్పారు తెలుసా? ఆ పిలిపి సంఘంలో గొడవలు, కక్షలు, వృధాతిశయాలు, అదవుతుందా? అతిశయించుకోవడం, ఒకరినొకరు నేను గొప్ప అంటే నేను గొప్ప. ఈ విషయం తెలిసిన పౌలు గారు యేసు ప్రభుని మోడల్గా చూపిస్తూ ఉన్నారు. అరే మనం నమ్ముకున్న దేవుడు ఇట్లాంటి వాడు, మీరేంటి కక్షలతో చచ్చిపోతున్నారండి చర్చిలో? అది కూడా చదువు నా మాట ఉద్దేశం 2వ అధ్యాయము 3వ వచనంలో, కక్ష చేతనైనను హృదాతిశయము చేతనైనను ఏం చేయకూడదంట? హృదాతిశయం చేత నేను కాబట్టి చేయగలను అని అనుకోకు. అదవుతుందా? నేనే చేయగలను అనుకోకు. ఇప్పుడు ఏంటి చెప్పు, ఏం చేయాలి చెప్పాలి? ఇదా చేసే విధానం? కోపాలతో అదా చేసేది? కక్ష చేత కాదు, వృధాతిశయాలను విడిచిపెట్టండి. వినయమైన మనసు గలవారై అనండి ఒకసారి. ఏ మనసు? వినయమైన మనసు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఏం చేయాలంట? ఇది ఎంచకుండా క్రిస్మస్ పండుగ మనం దాటిపోతే ఇది మీనింగ్లెస్ క్రిస్మస్ అవుతుంది. అదవుతుందా? అది డ్రెస్ సెన్స్ కా నుంచి ఎవరిని హర్ట్ చేయకుండా, ఎవరిని బాధ పెట్టకుండా, అదవుతుందా? నీ డ్రెస్ బాగుందన్నావు అనుకోండి, నాకన్నా నీది బాగుంది అని చెప్పాలి. నీ పాట బాగుంది అన్నారు అనుకోండి, నాకన్నా నువ్వే బాగా పాడగలవు. నీకు విషయం తెలుసా, నీ గురించి కొంతమంది ఇలా అంటే విన్నాను, నువ్వు సూపర్, నిజంగా మంచి సాక్ష్యం ఉంది అని చెప్పాలి. మనకన్నా ఇతరులే గొప్ప అని చెప్పుకోవాలి. అది క్రిస్మస్. భర్త దగ్గర నువ్వే సూపర్ అండి అనాలి. అర్థమవుతుందా? పిల్లల్ని మనం వాళ్ళని పలకరించేటప్పుడు వాళ్ళని ఏం చేయాలి? గొప్పగా ఎంచాలి. మనకన్నా ఇతరులే గొప్ప, నేను కాదు అని ఎవరైతే